హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి వినిరత్నం. ఈరోజు మన పిన్నందు ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ డేట్ అనేది పొడిగించడం జరిగింది. ఓకే, ఇక్కడ గమనించండి. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఆధార్ అప్డేట్ కాదు. మళ్ళీ ఒకసారి ప్రతి వీడియోలో చెబుతూనే ఉన్నాను, మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను. ఆధార్ అప్డేట్ అంటే ఆధార్లో మన వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే వెళ్ళి మనం అప్డేట్ చేసుకోవడాన్ని ఆధార్ అప్డేట్ అంటారు. ఓకే, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే మీరు 2016కి ముందుగా ఎవరెవరైతే ఆధార్ కార్డులు తీసుకున్నారంటే ఇప్పటికీ మీరు ఆధార్ కార్డులు తీసుకున్న 10 సంవత్సరాలు అయ్యుండి కూడా ఇంతవరకు మొట్టమొదటిగా మీరు ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా మీ దగ్గర అలానే పెట్టుకొని ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ పేరు, మీ తండ్రి పేరు అంటే మీ వ్యక్తిగత వివరాలు అది. ఓకే, దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఒకటి పెట్టాలి. ఓకే, దాన్నే పిఓఐ అంటారు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు. ఓకే, నెక్స్ట్ మీ ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఇచ్చారు కదా, ఆ అడ్రస్ మీదే అని చెప్పడం కోసం ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఏ అంటారు. ఈ రెండు ప్రూఫ్స్ మళ్ళీ ఇప్పుడు సబ్మిట్ చేయమంటున్నారు. ఓకే, దీనికి ఆన్లైన్లో మనమే సెల్ఫ్గా కూడా చేసుకోవాలి, దానికి ఫ్రీ. దానికి సమయాన్ని ఇప్పుడు పెంచడం జరిగింది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, గతం వరకు అయితే ఈ డిసెంబర్ 14 వరకే సమయం ఇచ్చారు, కానీ ఇప్పుడు తేదీని మళ్ళీ పొడిగించడం జరిగింది. మరో 3 నెలలు పొడిగించి 2024 మార్చి 14వ తేదీ వరకు ఈ తేదీని పొడిగించారు. కాబట్టి అప్పటి వరకు మీరే మీ ఫోన్లోనే ఉచితంగా చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా చేసుకోవాలని గతంలో ఒక వీడియో చేశాను నేను, చాలా వివరంగా ఉంటుంది. ఆ విధంగా మీరే చేసుకుంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఆ వీడియో లింక్ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి ఆ విధంగా చేసి చూసుకోండి, ఏ డాక్యుమెంట్స్ కావాలో పెట్టుకుని సబ్మిట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఎవరెవరైతే తగిన ప్రూఫ్ సబ్మిట్ చేయలేదో ఆ ఆధార్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తాము అనేది అంటూనే ఉన్నారు. ఓకే, కాబట్టి జాగ్రత్త పడండి, ఈ విషయాన్ని చాలా సీరియస్గా అయితే తీసుకోండి. ఎందుకంటే గతంలో కూడా పాన్ కార్డుకి ఆధార్ లింక్ సంబంధించి పదే పదే కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వచ్చింది, మళ్ళీ డేట్ పొడిగిస్తూ కూడా వచ్చింది. చాలాసార్లు ఉచితంగా ఇచ్చారు, మళ్ళీ 100 రూపాయల ఫైన్తో కట్టాల్సి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 1000 రూపాయల ఫైన్తో మీరు ఆధార్ లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరెవరైతే అప్పుడు పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోలేదో వాళ్ళకి సంబంధించి ఆ పాన్ కార్డుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలన్నీ కూడా ఆపినారు. ఓకే, కాబట్టి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఆధార్కి సంబంధించి రాకూడదు. కాబట్టి ఆధార్ అనేది మీకు క్యాన్సిల్ అయితే ఆధార్కి సంబంధించిన అన్ని మీ జీవన విధానాలు అన్నిటికీ ఆధార్ లింక్ అయి ఉంటుంది, కాబట్టి అన్నీ కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త పడండి, ఖచ్చితంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి. ఎప్పుడు మీరు ఆధార్ తీసుకొని 10 సంవత్సరాలు ఇంతవరకు మీ ఆధార్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకపోతే, ఓకే, ఇక్కడ కూడా కొంతమంది సందేహం అడుగుతూ ఉంటారు, మార్పులు చేర్పులు అంటే అన్న మేము ఈ మధ్య మా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నాము, లేదంటే మా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నాం, సరిపోతుంది కదా అన్నయ్య అంటారు. ఓకే, ఇక్కడ గమనించండి, మీరు ఏది అప్డేట్ చేసుకున్నా అప్పుడు ప్రూఫ్స్ ఏమైనా ఇచ్చారా? ఓకే, ప్రూఫ్స్ ఇచ్చి మీరు ఏదైనా అప్డేట్ చేసుకొని ఉంటే అది సరిపోతుంది. ప్రూఫ్స్ ఏమీ ఇవ్వకుండా మీరు అప్డేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పేర్లకు సంబంధించి, మీ తండ్రి పేరుకు సంబంధించి ఒక ప్రూఫ్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా మీ అడ్రస్కి సంబంధించి, అంటే మీ జిల్లా, మీ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే ఇవ్వాలి. ఓకేనా, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే ఉండాలని రూల్ లేదు. జస్ట్ జిల్లా, ప్రాంతాన్ని ప్రత్యేకంగా అటు చూడబోతున్నారు కాబట్టి, జిల్లా, స్టేట్ని చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ప్రూఫ్ అనేది ఒకటి ఇవ్వండి. ఓకే, ఇంకా దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అన్నింటిని కూడా చాలా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను నేను, దాన్ని చూడండి. ఓకే, ఎవరెవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, మాకు చేసుకోవాలని మాకు ఎలా తెలుస్తుంది, ఇవన్నీ కూడా మీరు చేసి చూడండి. చూసి ఖచ్చితంగా లబ్ధి పొందండి. ఎందుకంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మాత్రం చాలా తేలిగ్గా తీసుకోవద్దండి. ఓకే, కేంద్ర ప్రభుత్వం తేదీలు పెంచుకుంటూ పోతుంది. ఎప్పుడో ఒకనాడు మాత్రం, అంటే వాళ్ళ టార్గెట్ ఫినిష్ అయిపోయి తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు బేస్ చేసుకుని మనకు అన్ని స్కీములు, అన్ని బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆధార్ని మీరే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ గమనించండి, మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకుంటే మీ ఆధార్ల వివరాలు ఏం మారవు. జస్ట్ మీరు ఈ ఆధార్ నాదే అని చెప్పి వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి చూపిస్తూ ఉన్నారు మీరు కేంద్ర ప్రభుత్వానికి. ఓకే, ఈ పేరుకు సంబంధించి ఈ డాక్యుమెంట్ నాది కాబట్టి నా ఆధార్ క్యాన్సిల్ చేయొద్దు. ఈ అడ్రస్కి సంబంధించి, అంటే ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి సంబంధించి మీకు ప్రూఫ్ ఇస్తున్నాను, ఇది నాదే కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయొద్దు అని ప్రూఫ్ మాత్రమే ఇస్తుండవు. ఓకేనా, అక్కడ నీకు అడ్రస్ వివరాలు ఏం మార్చలేదు. మీకు ఎప్పుడు వివరాలు మారుతాయి ఆధార్లో అంటే ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వేరే, ఆధార్ అప్డేట్ వేరే. లేదంటే మీరు ఆధార్ సెంటర్లో వెళ్ళి మార్చుకోవచ్చు, అప్పుడు మాత్రం ఆధార్ వివరాలు మారుతాయి.
ఇప్పుడైతే ఆధార్ల వివరాలు మారవు. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి గతంలోనే ఓకే మనం వీడియో చేసినప్పుడు గతంలో కూడా చాలామంది కూడా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ వాళ్ళే సొంతంగా చేసుకున్నారు. లేదా మీరు ఆధార్ సెంటర్కి వెళ్తే ₹50 ఛార్జ్ చేస్తారు. ఓకే. ఉచితంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మీకు మార్చి 14, 2024 వరకు సమయం ఇచ్చారు కాబట్టి ఉపయోగించుకోండి. ఎవరెవరైతే అప్పుడు అప్డేట్ చేసుకున్నారో అది అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? అని కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా నేను ఒక వీడియో చేశాను. దాని వెబ్‌సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చెక్ చేసుకొని ఖచ్చితంగా లబ్ధి పొందండి. పదే పదే మళ్ళీ చెబుతున్నాను. ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్‌ని తేలికగా తీసుకోవద్దండి. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఓకే. అంత దూరం ఎందుకు తెచ్చుకుంటారు? అదేదో ఇప్పుడే మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్‌కి సంబంధించి. ఇందులో మీకేమైనా ఇంకా సందేహాలు ఉన్నాయనుకుంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. దాంట్లో అడ్మిన్‌గా నా నంబర్ ఉంటుంది. అక్కడి నుంచి నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి అయితే పొందండి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికీ వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ కూడా చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే సచివాలయాల్లో కొన్ని సెంటర్‌లో ఆధార్ సెంటర్‌లు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆధార్ క్యాంపులు కూడా పెడుతూ ఉంటారు మీ దగ్గర సచివాలయంలో. ఓకే. లేదంటే మీ మండల కేంద్రంలో ఆధార్ సెంటర్‌లు ఉంటాయి. వెళ్ళి చేసుకోండి. ఓకే. ఇంకా తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా మీకు ఆధార్ సెంటర్‌లో వెళ్ళి చేసుకోవాలి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోండి. లేదా మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఓకే. మీరే కూడా చేసుకోవచ్చు సొంతంగా. ఓకేనా. మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన మళ్ళీ ఫ్రీగా మీరే చేసుకోవచ్చు. చేసిన తర్వాత అసలు ఇది అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? అనే విషయాన్ని కానీ మీరే చెక్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. కాకపోతే మనం ఉపయోగించుకోవాలంతే. భయపడాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో పక్కన పెట్టుకోండి. దాన్ని చూసి మీరే చేసుకోండి. ఓకేనా. ఓకే అండి. ఖచ్చితంగా మీరందరూ తెలుసుకొని మీరందరూ లబ్ధి పొందాలి. ఎవరు ఆధార్ క్యాన్సిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే పదే పదే ఇంత వివరంగా చెబుతున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు మునిరత్నం.